వందనాలండి. పేరు పేరున వందనాలు. మరి రండి, ప్రశస్తమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాము. ఈరోజు యాక్చువల్గా మంజులా వాణి గారు వాక్య సందేశాన్ని అందజేయాలి. అయితే మరి సిస్టర్ గారికి కొంచెం గొంతు నొప్పిగా ఉంది, మాట్లాడడం కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి వాక్యాన్ని ఈరోజు నేనే పంచుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక వచనం చదివి చిన్న ప్రార్థన చేసుకుందాము. అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా, గత కాలం అంతా నాయన కాచి కాపాడుతూ ఈ నూతన దినములో ప్రవేశపెట్టించి మరలా నీ వాక్యము ధ్యానించుటకు ప్రభువా నాయన మీరు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఇప్పుడు వాక్యము ధ్యానిస్తున్న నన్ను మరుగుపరిచి ప్రభువా నీవే మా అందరితో కూడా మాట్లాడమని నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా వినగలిగే చెవులు గలవారుగా, అలాగే గ్రహించగలిగే హృదయము గలవారముగా మమ్మల్ని మార్చమని తండ్రి, నీ మాటలు నా నోట ఉంచమని నన్ను నీ పాదముల దగ్గర పెట్టుకుంటూ యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుకున్నటువంటి వచనము మరొకసారి చదువుకుందాము. అపోస్తులుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనము. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. దేవుని దృష్టికి అనుకూలమైనది ఏంటి? దేవుని దృష్టికి అనుకూలము అంటే ఇది మంచిదియు. ఇది అంటే దీనికి ముందుగా ఏదో చెప్పబడింది, అది దేవుని మంచిది. అలాగే దేవునికి అది చాలా ఆయన దృష్టికి అనుకూలమై ఉన్నదన్నమాట. అది ఏంటి అని ఈరోజు మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. ఈ అంశము మీద దేవుని యొక్క కృప ఎట్టి రీతిగా ఉంది, ఆయన ఉద్దేశము ఎట్టి రీతిగా ఉందో మనం ధ్యానించుకుందాము. ఈ 2వ అధ్యాయంలోనే మొదటి వచనము మనం గమనించినట్లయితే చూడండి, ఎంత చక్కగానో తెలియజేస్తూ ఉన్నారు. మనము అంటే చదువుతున్న మనందరము, విశ్వాసులుగా ఉన్నటువంటి మనము, దేవుని రక్షకుడుగా పొందినటువంటి మనం అందరము కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాం అన్నమాట. సంపూర్ణ భక్తియు మాన్యతయు అలాగే కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చూడండి, మనం ఇవన్నీ కోరుకుంటాం కదా. సంపూర్ణ భక్తి నాకు ఉండాలి, నాకే ఉండాలి అన్న స్వభావము ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. అలాగే మాన్యత కలిగి చక్కని గుడ్ క్వాలిటీతో ఉండేటటువంటి స్వభావము నాకే ఉండాలి, నేను అట్టి రీతిలో ఉండాలి అని మనం అందరము కూడా ఆశ కలిగి ఉంటాము. అలాగే నెమ్మదిగాను అంటే ఎలాంటి కష్టాలు నష్టాలు, ఒడిదుడుకులు, కోపతాపాలు ఇలాంటివన్నీ లేకుండా అలాగే సుఖంగా బ్రతకాలి అని ప్రతి ఒక్కరము కూడా ఆశపడతాము. అది దేవుడు కూడా మన పట్ల అట్టి రీతిగానే మనుషులందరూ ఉండాలి అని ఆయన కూడా అనుకుంటూ ఉన్నాడు. అయితే ఇట్టి రీతిగా ఉండాలి అని అంటే ఏదో మనం ఒక పని చేయాలన్నమాట. అది ఏంటి ఆ పని అంటే చూడండి, అన్నిటికంటే ముఖ్యముగా మనం చాలా చాలా పనులు చేస్తాం కదండి. మన జీవన విధానములో మన లైఫ్ లీడ్ చేయడానికి, మన కుటుంబాలని పోషించుకోవడానికి అనేక రకాలైనటువంటి పనులు మనుషులు చేస్తూ ఉంటారు. అయితే దేవుని వాక్యము, దేవుని చిత్తము ఏంటి మనకి ఇక్కడ తెలియజేస్తుంది అంటే అన్నిటికంటే ముఖ్యముగా చూడండి ఏం చేయాలట. మనుషులందుకును చూడండి, రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు కదా, వారందరి కొరకును, అలాగే రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలను, యాచనలను, అలాగే కృతజ్ఞతాస్థుతులను
చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఈ పనులు మనం చేయాలన్నమాట. ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి? రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి, అలాగే విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇట్టి రీతిగా మనం చేసినట్లయితే మనము సంపూర్ణ భక్తి గలవారముగా ఉంటాము, మాన్యత కలిగి ఉంటాము, నెమ్మదిగా ఉంటాము, అలాగే సుఖముగా మనం జీవితంలో ఉంటామన్నమాట. ఇది ఇట్టి రీతిగా మనుషులు ఉండాలి అని, ఇది మంచిదని మన రక్షకుడగు దేవుని దృష్టికి ఇది అనుకూలముగా ఉన్నదని తెలియజేస్తున్నారనమాట. అయితే ఈ సందర్భంలో నేను మరి చాలా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఇలాగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయుట దేవునికి చాలా ఇష్టము కదండి. అయితే ఈ సందర్భంలో మరి నేను ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. అది ఏంటంటే మన మధ్యలో ఉన్నటువంటి కేజియా సిస్టర్ గారు, అమెరికా నుండి ఉన్నారు కదా, ఆమె రాసినటువంటి ఒక పుస్తకము. అదేంటి అనంటే భారతదేశ ప్రజల రక్షణ క్షేమము కొరకు విజ్ఞాపన ప్రార్థన అనే పుస్తకం. మరి దేవుడు శుద్ధాత్మ ద్వారా మరి సిస్టర్ ని నిలవబెట్టుకుని రాయించినటువంటి పుస్తకము. ఇది మొత్తం 80 పేజీల పుస్తకం అండి. మరి ప్రతి ఒక్కరి గురించి కూడా ఈ పుస్తకంలో అంశాల రీతిగా ఆమె రాసి పొందుపరిచారు. అనేకులు ప్రార్థిస్తూ ఉన్నారు. మొదటి ముద్రణ ఇది 2022లో చేశారు. అలాగే ద్వితీయ ముద్రణ 2025లో చేయడం జరిగిందనమాట. మరి ఇందులో పేర్కొంటున్నటువంటి అంశాలు నేను క్లుప్తముగా మీకు తెలియజేయాలని ఈరోజు ఆశపడుతూ ఉన్నాను. మన దేశము కొరకు విజ్ఞాపన ప్రార్థన చేద్దాము అనేటటువంటి అంశము. అలాగే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, యోహాను సువార్త 3:16 ద్వారా కదండి తెలియజేస్తూ వస్తున్నారు. అలాగే మన దేశం అంతటి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయాలి అనేటటువంటి అంశాలు ఆమె అందులో పొందుపరుస్తూ ప్రతి దానికి కూడా వాక్యము రిఫరెన్స్ తోటే మరి రాయడం జరిగింది. మన దేశ ప్రజల పాపమును క్షమించు ప్రభువా అనే ఒక టైటిల్ పెట్టారు. అలాగే అందులో అనేక అంశాలను పొందుపరిచి ఒక 2 పేజెస్ ఆమె అందులో రాశారు. అలాగే ఇంకా భారతదేశ ప్రజల రక్షణ కొరకు 1 తిమోతి 2:4 ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుని ఆశ ఆమె మరి నెరవేర్చడానికి ఇందులో మరి 10 అంశాలను పేర్కొంటూ ఆమె ఒక పేజ్లో పొందుపరచడం జరిగింది. అలాగే మరి రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయమని అడిగారు కదా. ఒక్కొక్క స్టేట్ గురించి ఒక్కొక్క దినము ఆమె ప్రార్థన చేయడానికి ఆ పేజ్లో రాజధాని ఏది ఉంది, అలాగే జనాభా ఎంతమంది ఉన్నారు, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అలాగే అధికారులు, నాయకులు, అలాగే ఆ రాష్ట్రం యొక్క మ్యాప్ ఇక్కడ డిజైన్ చేసి పొందుపరిచారు. ఇట్టి రీతిగా మరి ప్రతి రాష్ట్రము కొరకు ప్రార్థన. అలాగే రెండవది ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అలాగే అస్సాం, బీహార్, ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని పేరు, జనాభా ఎంతమంది ఉన్నారు, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, వాటి సంఖ్య, అలాగే అక్కడ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొరకు, అధికారుల కొరకు, అలాగే ఛత్తీస్గఢ్, గోవా, ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని పేరు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే జనాభా, జిల్లాలు, అలాగే హర్యానా, ప్రతి దానికి కూడా మరి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల పేర్లు, జనాభాలు, జిల్లాలు ఉన్నాయి. అలాగే ప్రార్థన అంశములు కూడా వాక్యము రిఫరెన్స్తో రాశారు. ఇర్మియా 29:7 ఆధారంగా
భారతదేశ సంక్షేమము మరియు అభివృద్ధి కొరకు నేను మిమ్మను చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇర్మియా 29:7. ఈ వాక్యము ఆధారం చేసుకుని 10 అంశాలను పొందుపరుస్తూ ఇది ఒక అంశముగా మరి వ్రాయడం జరిగింది. అలాగే భారతదేశమును పరిపాలించు నాయకుల కొరకు యెషయా 32:1 ప్రకారము, రాజు నీతిని బట్టి రాజ్యపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. వీటి అంశాలు ఒక 10 పొందుపరచడం జరిగింది. రాజులను అభిషేకించిన సమూయేలు వలె ప్రార్థన చేయాలి అని సమూయేలు 12:23 చెప్పిన రీతిగా ఈ అంశాలను తీసుకున్నారు. అలాగే మత్తయి సువార్త 5:13 ద్వారా కూడా మరి ఒక వాక్యమును ఈ పేజ్లో పొందుపరచడం జరిగింది. నీలోని క్రీస్తు యేసు యొక్క ఉప్పు సారమును రుచిని కలిగి ఈ లోకములో జీవించు అని ఇచ్చారు. అలాగే రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాలలో పరిపాలన చేసే నాయకుల కొరకు చూడండి, ఎంతెంత మంది ఎంత నాయకులు ఏ ప్రాంతాలలో పరిపాలిస్తున్నారో ఇవన్నీ కూడా పరిశుద్ధ ఆత్మ దేవుని అనుగ్రహము ద్వారా ఆమె గ్యాదర్ చేసుకుని రాయడం జరిగింది. సామెతలు 29:14 ద్వారా, ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. ఇందులో కూడా 10 అంశాలను తీసుకోవడం జరిగిందండి. 28 రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రజలను పరిపాలించుటకు దేవుడు జ్ఞానము అనుగ్రహించులాగున ప్రార్థన చేయడం, అలాగే ఇంకా ఉన్నాయి. అవన్నీ మరి మనం ఇప్పుడు చెప్పడానికి సమయము చాలదు కదా. అలాగే మరొక అంశము భారతదేశ న్యాయ వ్యవస్థ కొరకు కీర్తనలు 9:8 యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎరిగి న్యాయ వ్యవస్థ ముందుకి వెళ్ళినట్లు న్యాయ వ్యవస్థ కొరకు అన్నిటి కొరకు కూడా ప్రార్థన విజ్ఞాపనలు ఇందులో ఉన్నాయన్నమాట. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అలాగే హైకోర్టులో 1079 మంది న్యాయమూర్తులు మరి వారు ప్రజలకు న్యాయం అందించే పనిలో ఉన్నారు. అలాగే సివిల్ కోర్టుల్లో 22,677 మంది ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉన్నదన్నమాట. వీరందరి కొరకు కూడా ప్రార్థన ఈ పుస్తకం చదివిన వారు చాలా మంది చేస్తూ ఉన్నారు. మనకి కూడా దేవుడు ఈ పుస్తకాన్ని అందజేశాడు. అలాగే భారత సైన్యము కొరకు కూడా మరి ప్రార్థన విజ్ఞాపనలు 10 అంశాలతో కూడిన ఒక విషయము. కీర్తనలు 127:1 ద్వారా ఆమె రాయడం పొందుపరచడం జరిగింది. యెహోవా పట్టణము ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చూడండి, సైన్యం అంతటికి కూడా ఎవరు చేదోడుగా ఉన్నారు, ఎవరి ప్రొటెక్షన్ ఉంది అనంటే దేవుని ప్రొటెక్షన్ ఉంది. వీరు సైన్యము అక్కడ ఉంటున్నారు, కానీ దేవుని యొక్క కృప వారికి తోడై ఉంది. దేవుడు కాపాడకపోతే వారు అక్కడ కావలి కాయడము వ్యర్థమే. కాబట్టి వీళ్ళందరి కొరకు కూడా దేవుని రక్షణలో వారు రావాలని, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని, వారు మారు మనసు పొందాలని అన్ని అంశాలతో, అలాగే వారి వారి కుటుంబాల కొరకు కూడా మరి ఈ అంశాలలో ప్రార్థన అంశాలుగా తీసుకుని 10 విషయాలని రాయడం జరిగిందనమాట. అలాగే శత్రువులను జయించుటకు యెహోషువ చేసిన ప్రార్థన వలె మనము కూడా ఈ ప్రార్థన చేయాలి. యెహోషువ 10:12 ద్వారా మరి ఈ అంశాలని ఆమె ఎత్తిపట్టుకున్నారు. అలాగే వైద్య వృత్తిలో పనిచేసే వారి కొరకు కూడా మరి
లూకాసు వార్త 5వ అధ్యాయము 31, 32 వచనాలను ఆధారము చేసుకుని ఈ 10 అంశాలు మనం ఇక్కడ చదువుకున్న రీతిగా చూడండి. మనుషులందరి కొరకు అది ఒక చిన్న పదంగానే ఉంది, కానీ దేవుని ఆత్మ ఎంత పెద్ద భారము మరి సిస్టర్ గారికి పెట్టారో మనం గమనించవచ్చు. 80 పేజీల అంశాలు ఆ మనుషులందరి కొరకు అనే ఒక చిన్న మాట ద్వారా దేవుడు ఇంత భారాన్ని పెట్టడం జరిగింది. అలాగే దేవుడు ఈ పని జరిగించుకుంటూ వస్తున్నాడు. ఆయనకి ఇది ఏంటి, ఆయన ఇష్టము, ఆయన దృష్టికి ఇది అనుకూలము. కాబట్టే ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని, సంపూర్ణ భక్తి కలిగి ఉండాలని, మాన్యత కలిగి ఉండాలని, నెమ్మదిగా సుఖంగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు చేయాలి అని ఆయనకి ఇష్టంగా ఉంది. కాబట్టే మరి ఇలాంటి భక్తులను ప్రేరేపించి దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వైద్య వృత్తిలో పనిచేసే వారందరి కొరకు కూడా ప్రార్థన చేయాలనేటటువంటి ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మరొక అంశము భారతదేశంలోని విద్యార్థుల కొరకు. చూసారా అండి, విద్యార్థులు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము కదండి. అయితే విద్యార్థులు, పిల్లలు వారు చేయుచున్నటువంటి చదువులు ఎంతైనా ఈ లోకంలో అవి ఉపాధిని కల్పించేదిగా ఉంటాయి. కానీ దేవుని యొక్క జ్ఞానము ఉంటే వారు ఇహమందు పరమందు కూడా వారు నిత్య జీవము పొందుకుంటారు. అట్టి రీతిలో మరి విద్యార్థుల్లో కొంతమందికి మూఢనమ్మకాలు ఉంటాయి. అలాగే కొంతమంది విద్యార్థులు వెనుకబడి ఉంటారు. సో ఫెయిల్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే వారు ఉంటారు. యవ్వనస్తులు అలాగే చెడు మార్గాలలో వెళ్తారు. కాబట్టి వీళ్ళందరి కొరకు, మారు మనసు కొరకు, రక్షణ కొరకు, ఆత్మహత్యలకు పాలు పడకుండా సృష్టికర్తని తెలుసుకోవాలి అనేటటువంటి అంశాలని మరి ఈ విషయాల్లో పొందుపరచడం జరిగింది. అలాగే భారతదేశంలో ఉన్న చిన్న పిల్లల కొరకు కదండి, చిన్న పిల్లలందరూ కూడా దీన్ని ఎరుగునట్టు లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనము ద్వారా మరి ఈ అంశాన్ని తీసుకుని ఒక 10 విషయాల్ని ఇందులో పొందుపరచడం జరిగింది. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. అవునండి, మన పిల్లల కొరకు వారి బాల్య దశ నుండే వారు సృష్టికర్తను తెలుసుకునేటట్లుగా, వారు జ్ఞానమందు, వయస్సునందు, అలాగే దేవుని దయలో పెద్ద ఎదిగేటట్లు, అలాగే సాతాను బంధకాల్లో నుండి వారు విడుదల పొంది, ఇలాగే ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి అనేక అంశములలో ఫోన్ ఒకటి కదండి. సో ఇలాంటి వాటికి బానిసలు అవ్వకుండా, ఇలాంటి చెడు వ్యసనాలకి వారు పడిపోకుండా మరి ఉండేటట్లు ప్రార్థన చేయాలి. అలాగే అనాథ పిల్లలు కూడా చాలా మంది ఉంటారు కదా. సో వారి కొరకు కూడా ప్రార్థన విజ్ఞాపనలు దేవుని ఎదుట మనం చేయవలసిందిగా మరి ఇక్కడ 10 అంశాల ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే రోగుల రక్షణ, అలాగే వారి స్వస్థత కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసి ఉన్నది. యెషయా 53వ అధ్యాయము 5వ వచనము ద్వారా ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన స్వస్థత కలుగుచున్నది. ఈ వాక్యము ఆధారముగా చేసుకుని దేవుని ఎదుట మరి రోగుల రక్షణ, అలాగే వారి స్వస్థత కొరకు మనము విజ్ఞాపనలు చేసే వారముగా ఉండునట్లు మరి ఇక్కడ పొందుపరచబడినటువంటి 10 అంశాల ద్వారా మనం దేవుణ్ణి ప్రార్థన చేయాలి. అలాగే ప్రమాదాల నుండి ప్రజలను రక్షించులాగున దేవునికి మనము మొరపెట్టువారుగా ఉండాలి. అలాగే దీని రిఫరెన్స్ ఏంటంటే కీర్తనలు
91వ కీర్తన 11వ వచనము. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మనం ఎవరి కొరకైతే మరి ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు వారి ప్రయాణం అంతటిలో కూడా దేవుని యొక్క దూతలని పంపి వారి ప్రయాణాలని సఫలపరుస్తూ ఉంటారు. మరి నిన్న రాత్రి అబ్రహాం లింకన్ గారు అయ్యగారికి ప్రార్థన చేసి చెప్పారయ్యా, మా ప్రయాణం అంతటిలో కూడా దేవుని కాపుదల భద్రత ఉండినట్లు ప్రార్థన చేయండి అని అడిగారు. అలాగే ప్రార్థన చేసిన రీతిగానే దేవుడు మరి చక్కగా అయ్యగారిని ఇంటికి మరి తెనాలి తీసుకువెళ్ళడం జరిగింది. మనం ఒకరికొకరు ప్రార్థనలు చేసుకోవాలి, విజ్ఞాపనలు చేసుకోవాలి. అప్పుడు దేవుని కాపుదల మనందరికీ తోడై ఉంటుందండి. ఈ విషయాలన్నీ కూడా మనం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరొక అంశం ఏంటంటే ఆత్మహత్యల నుండి ప్రజలు రక్షణలోకి రావాలనే చాలా మరి ఆత్మహత్యలు చేసుకునేవారు ఎంతో టెన్షన్లకి గురైపోతారు కదండి. వాళ్ళ జీవితాలలో నెమ్మది ఉండదు, వాళ్ళకి సమాధానం ఉండదు, వాళ్ళకి చాలా భక్తి కూడా ఉండదు. అలాంటి వారే చేయగలుగుతారు అనమాట. కాబట్టి అలాంటి వారు మారు మనసు పొంది దేవునిలోకి రావాలని అనేక అంశములను ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడం జరిగిందనమాట. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, అప్పుల బాధలను బట్టి ఆత్మహత్య చేసుకుంటారు, అనారోగ్యాలను బట్టి, అలాగే దీర్ఘకాల వ్యాధులను బట్టి, అలాగే కుటుంబ సమస్యలను బట్టి, ప్రేమలో విఫలమైపోయిన వారు చూడండి ఎన్ని కారణాలు. ఇవన్నిటిని వారు అధిగమించి సృష్టికర్తను తెలుసుకుంటే ఇవన్నీ కూడా వారు చేయడానికి వీలవ్వదు అనమాట. దేవుణ్ణే స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ఇన్ని ప్రార్థన అంశాలు మన మీద, మనం చేయవలసినటువంటి భారము మన మీద ఉన్నది. ఇలా చేయడం దేవునికి ఇష్టం అన్నమాట. కాబట్టి అట్టి రీతిలో మనము ప్రార్థన చేసేవారముగా మన ఆత్మీయ జీవితాన్ని మనము అనుదినము డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలాగే చెడు వ్యసనాలకి బానిసలు అయిపోయిన వారి కొరకు, అలాగే భారతదేశంలో ఉన్న పేద ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక సేవ చేసేవారు కదండి, సమాజ సేవ చేసేటటువంటి వారు చాలా ఉన్నతమైనటువంటి పనిలో ఉన్నారు. వారికి కావలసిన ప్రతి పనిలోనూ, వారికి కావలసిన ఆర్థిక సేవలోనూ, మరి ఇంకా వారి అవసరాలు, వారు ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ అవసరాలన్నీ కూడా దేవుడు ఫుల్ఫిల్ చేసినట్లు ప్రార్థన చేయాలి. అలాగే సినిమా, అలాగే టీవీ, సోషల్ మీడియాల కొరకు కూడా ప్రార్థన చేయాలన్నమాట. ఇవన్నీ కూడా అసత్యాన్ని అంటే సాతాను బంధకాల్లో ఉంటూ అది ప్రజలని, ముఖ్యంగా పిల్లలని, యూత్ని మభ్యపెడుతూ వారి జీవితాల్ని పాడు చేయడానికి సాతాను ఈ సినిమాల్ని, టీవీల్ని, ఈ సోషల్ మీడియాల్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది. సో అలాంటి వాటి నుంచి మన పిల్లలు, మన యవ్వనస్తులు దూరంగా ఉండడానికి, వారు మంచి కార్యక్రమాలు ప్రసారం చేయడానికి మనము దేవుని ఎదుట ప్రార్థన చేయాలి. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలండి. అలాగే సంఘ కాపరులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వారి పరిచర్య కొరకు, వారి సేవ కొరకు, వారు ఎక్కడెక్కడైతే రక్షణ సువార్తని ప్రకటిస్తూ ఉన్నారో ఆ ప్రాంతం అంతా కూడా దేవుణ్ణి గురించి తెలుసుకునే జ్ఞానం వారికి రావాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప వారి మీద విస్తరింపజేయాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే సువార్త పరిచర్య కొరకు అనేక ప్రాంతాల నుంచి వేరు ప్రాంతాలకు వెళ్ళి అనేక మంది సువార్త చేస్తూ ఉంటారు కదా, వారికి కావలసినటువంటి అన్ని కూడా దేవుడు సకల సౌకర్యాలు అక్కడ ఎవరికైతే రక్షణ అందజేస్తున్నారో వారి మారు మనసు కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మిషనరీ పరిచర్యల కొరకు కూడా ప్రార్థన చేయాలి. అన్నిటికీ కూడా రిఫరెన్స్ వాక్యాలు, మరి ఏ వచనము ద్వారా అయితే ఈ వాక్యము, ఈ ప్రార్థన చేయాలో అవన్నీ కూడా చక్కగా మరి పొందుపరచడం జరిగిందండి. అలాగే పలు విధములైనటువంటి పరిచర్యలు, రకరకాలైనటువంటి పరిచర్యలు ఉంటాయి కదా. అలాగే బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా గురించి, అలాగే గిడియాన్ పరిచర్య కొరకు, కరపత్రికలు, పుస్తకాల పరిచర్య కొరకు, అలాగే వ్యక్తిగత సువార్త పరిచర్యల కొరకు టీవీలోను, సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఇప్పుడు పరిచర్య చేస్తూ ఉన్నారు. అలాగే బైబిల్ కాలేజెస్ ఉన్నాయి, అలాగే యూత్ మీటింగ్స్ జరుగుతున్నాయి, సండే స్కూల్స్ జరుగుతూ ఉన్నాయి, బైబిల్ ప్రింటింగ్లు జరుగుతూ ఉన్నాయి, అలాగే
ఇంకా చాలా మంది ద్వారా ఆత్మ ప్రేరణ ద్వారా రాసేటటువంటి పుస్తకాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని పరిచర్యలో ఒక భాగమేనండి. ఇలాంటివన్నీ కూడా జరుగునట్లు ప్రార్థన చేయాలి. అలాగే భారతదేశంలో క్రీస్తు యేసుని ఎవరైతే వ్యతిరేకించి హింసిస్తున్నారో వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి కదండి. శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు మనుషుల్ని కాదు, దేవుణ్ణి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యతిరేక పరిచేటటువంటి ఆత్మలన్నీ కూడా దేవుని ఎదుట మోకాళ్ళుని నిజదేవుడని సృష్టికర్తని ఒప్పుకునేటట్లుగా వారి కొరకు ప్రార్థన చేయాలి. అలాగే మన భారతదేశంలో అనేక చోట్ల విశ్వాసులు హింసింపబడుతూ ఉన్నారండి. వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్క పాయింట్ కూడా రిఫరెన్స్తో పేర్కొనడం జరిగింది. అలాగే సంఘ ఉజ్జీవము, అలాగే సిద్ధపాటు కొరకు, అలాగే దిద్దుబాటు కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారముగా మనము ఉన్నాము. మరొక అంశం ఏంటంటే సంఘములోని పేదలు, వృద్ధులు, విధవరాండ్రు, అనాథలు, చూసారండి ఎంత మంది ఉన్నారు. మనం ఒక్క మాటలో అనుకుంటూ ఉన్నాము మనుషులందరి కొరకు అని చదువుతున్నాం ఈ వచనంలో. అయితే దేవుడు తెలియజేస్తున్న ఇన్ని రకాలైనటువంటి మనుషుల కొరకు మనం ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే క్రైస్తవుల్లో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు, ఆ ఉద్యోగం చేసే ప్రాంతంలో వారి వారితో సహా ఉద్యోగినులు ఎవరైతే ఉన్నారో వారి రక్షణ కొరకు వీరు సాక్షులుగా ఉండునట్లు, అలాగే క్రైస్తవ కుటుంబాల కొరకు, అలాగే విశ్వాసి వాక్యములోను ప్రార్థనా జీవితంలోనూ ఎదుగునట్లు, ఇంకా విశ్వాసుల యొక్క జీవితాలలో సాతాను క్రియలు నశించిపోయేటట్లు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూనే ఉంటారు కానీ వారిలో సాతాను క్రియలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా వారు వాక్యములో ఎక్కువ బలపడినట్లు మనం ప్రార్థన చేయాలి. అలాగే యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. వీటన్నిటికీ కూడా అండి ఒక్కొక్క దానికి 10 పాయింట్లు చొప్పున వివరణాత్మకంగా ప్రార్థన ఏ అంశాల కొరకు చేయాలి, దాని రిఫరెన్స్ ఏంటి అని పేర్కొనడం జరిగింది. అలాగే ప్రపంచంలో ఉన్న 195 దేశాల పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయన్నమాట. వీటన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. అలాగే ఎప్పుడు మనం ఇంత ప్రార్థన చేయగలము అనంటే దేవుని వాక్యము మనలో ఎక్కువ ఉన్నప్పుడు, దేవుని వాక్యము యొక్క బలము, శక్తి మనం పొందుకున్నప్పుడే మనం ప్రార్థన చేయగలం అన్నమాట. కాబట్టి ఒక సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయడం ఎలాగా అనేది కూడా ఇందులో పొందుపరిచారనమాట. జనవరి నెలలో రోజుకి 31 రోజులు కదండి. ఒక్కొక్క రోజు ఏ అధ్యాయాలు చదవాలి, ఫిబ్రవరి నెల, మార్చి నెల, అలాగే ప్రతి నెల డిసెంబర్ వరకు కూడా ఏ అధ్యాయాలు చదువుట ద్వారా మనం ఒక సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయగలము అనే అధ్యాయాల రిఫరెన్స్తో సహా కూడా పొందుపరచడం జరిగిందనమాట. అలాగే మరి ఈ పుస్తకము 2022లో మొదటిసారి, అలాగే 2025లో రెండవసారి ముద్రించారు. మరి ఇంత గొప్పగా ఈ వచనాన్ని దేవుడు మరి సిస్టర్ ద్వారా పొందుపరిచిన పుస్తకము భారతదేశ ప్రజల రక్షణ క్షేమము కొరకు విజ్ఞాపన ప్రార్థన. ఇట్టి రీతిగా మనము కూడా మన అనుదిన ప్రార్థనలో ఇన్ని అంశాలని మనం జ్ఞాపకం చేసుకొనుట ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది కదండి. ఇట్టి అనుకూలమైనటువంటి, అంటే దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థనలు మనం చేసినట్లయితే మనకి సంపూర్ణ భక్తి కలుగుతుంది, మాన్యత కలిగి ఉంటాము, నెమ్మది కలిగి ఉంటాము, సుఖముగా ఉంటాము మన జీవితం. కాబట్టి సుఖం కొరకు ఎక్కడెక్కడో పరిగెత్తక్కర్లేదండి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యము చదువుకుంటూ దేవుడు చెప్పినటువంటి మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మన విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, అలాగే చేసినటువంటి ప్రతి మేలుకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుంటూ ఉంటే మనం సంతోషముగా మన జీవితము, మన తరతరముల జీవితాలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇట్టి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము మన యేసు వైపు చూచుచు అనే ప్రార్థన సహవాసములో ఉన్నటువంటి అందరము కలిగి ఉండునట్లు దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, 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 ఆమేన్.
దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యు దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినెడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. చక్కని వివరణాత్మకమైన మెసేజ్ విన్నాము, సందేశం విన్నాము. సందేశము కేజే గారిది, సిస్టర్ కేజే గారిది. స్వరము హిమశ్రీ గారిది. ఉద్దేశము సిస్టర్ కేజే గారిది. ప్రార్థన పిలుపు సిస్టర్ కేజే గారిది అమెరికా నుండి. భారము సిస్టర్ కేజే గారిది. భారము యేసు ప్రభుల వారిది. యేసు ప్రభుల వారు క్రీస్తునాథుడు ఆత్మ చేత నింపి కేజే గారిని బలపరిచి, కేజే గారు ఉద్దేశమును హిమశ్రీ గారి ద్వారా విన్నాము. ఒక మాట చదువుకొని, మొదటి సమూయేలు 12:23 ప్రకారము, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమవునుగాక. అది నాకు దూరమవునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. శ్రేష్టమైన చక్కని మార్గము మన విషయంలో ఏమిటండి? మనము రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయుట. ఇది మంచిది దేవుని చిత్త ప్రకారం. ఇది మంచిది. ఏది మంచిదో, ఏది చక్కనిదో, ఏది శ్రేష్టమైనదో బోధ వలన గ్రహించాం. ఇది మంచిది మన నిమిత్తము ప్రభుల వారు పౌలు గారి ద్వారా ఏర్పాటు చేసిన మార్గం. సుఖముగాను. నిజమేనండి, సుఖము కొరకు ఎక్కడెక్కడ ఎన్ని విధాలుగా పరిగెత్తవచ్చును. కానీ ప్రభు సన్నిధి మోకరించి దీనులమై ప్రభు చెప్పినట్టు చేస్తే మనము సుఖముగా జీవించగలము, సౌఖ్యముగా బ్రతకగలము. దేవుడిచ్చిన పరమ సుఖము, ద బ్లిస్ ఆఫ్ హెవెన్, ద బ్లిస్ ఆఫ్ హెవెన్, పరమ సుఖం పొందుతాం. పరలోకంలో ఉన్నట్టు నీ గదిలో ఆ పరమ సౌఖ్యమును అనుభవించగలం. నీ గదిలోనే ఉంటే పరలోకమే అందుబాటులోకి వస్తుంది. నీ గది చుట్టూ పరలోక వాతావరణం ఏర్పడుతుంది. పరమ సుఖమును అనుభవిస్తాం. చాలా చక్కని దేవుని ఆత్మచేత కేజే గారు స్వరము, ఉద్దేశము హిమశ్రీ గారి స్వరము. మనము ఆ విధముగా చేయాలని ఆశ కలుగుతుంది కదా. అయితే ఒక చిన్న 80 పేజీల హ్యాండ్ బుక్ తెప్పించుకున్నాను. హ్యాండ్ బుక్ ప్రతిరోజు అనేక అంశాలను, అనేక రాష్ట్రాలను గురించి చూడండి. సివిల్ జడ్జిలు ఎంతమంది ఉన్నారో, సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది ఉన్నారో,
డాక్టర్స్ అనేక విషయాలు వివరంగా పొందుపరచబడ్డాయి. ఒక్కొక్క దినము ఒక్కొక్క అంశం కొరకు, లేదంటే 2 అంశాల కొరకు సమయం ఉన్న ప్రకారం ఈ విధంగా ప్రతిరోజు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మనము సౌఖ్యముగా బ్రతకగలిగే వీలు కల్పించే ప్రార్థన. సుఖం ఎక్కడి నుంచో రాదండి. పరమ సుఖం దేవుని ప్రార్థనలోనే, దేవుని ప్రార్థించడంలోనే పొందగలం. తప్పకుండా వివరాలు హిమశ్రీ గారికి ఫోన్ చేసి అడగండి. మీ కాపీని ఇప్పుడే రిజర్వ్ చేసుకోండి. మీ కాపీని పొందే వీలు ఉన్నది. ఇప్పుడే కాల్ చేయవచ్చును. ఈరోజు ఎప్పుడైనా కాల్ చేయవచ్చును. అమ్మగారు, మాకు ఒక బుక్ కావాలి, ఒక పుస్తకం కావాలి, ఆ చిన్న హ్యాండ్ బుక్ను మేము కలిగి ఉండాలి అని ఆశ కలగటం లేదా? ఆశించిన వారు ఇప్పుడే మీ కాపీ రిజర్వ్ చేసుకోండి. తప్పకుండా అమ్మగారు అందుబాటులోకి తీసుకొచ్చి మీకు ఆ పుస్తక కాపీలు అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా దయచేసి? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, సర్వ సృష్టికి కారణభూతుడైన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తనైనా ప్రాతకాల సమయంలో మా యొక్క ఊపిరిని ప్రభాతనైనా నా భయంకరంగా సువాసన ధర వెదజల్లటానికి నా తండ్రి తండ్రి మీ దాసుల ద్వారా చక్కటి వాక్య భాగాలు మాకు ముందుంచిన తండ్రి, వందనాలు స్తోత్రాలు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతలు ప్రభా, సంపూర్ణ భక్తి, మానవత్వం, మాన్యత, సుఖము బ్రతుకు నిమిత్తం ప్రభా తండ్రి ప్రార్థన చాలా ఎక్కువ ముఖ్యమైనది ప్రభా. కావున తండ్రి మా శరీరంలో ప్రభా తండ్రి మా అవయవాలు ఏ విధంగా కాపాడబడుతున్నావో ఆ యొక్క గుండె యొక్క స్పందన వల్ల, శబ్దం వలన ప్రభా, కదలిక వలన ప్రభా తండ్రి ప్రతి నరముకు ప్రతి అణువణుకు ఏ విధంగా రక్తం ప్రసారం అవుతుందో ప్రభా, ఆ విధంగా తండ్రి మా ప్రార్థన విన్నపంలో ప్రభా మీరు మాకు ముందుచ్చినట్టు సృష్టి యావత్తులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని బట్టి ప్రభా మేము ప్రార్థన చేస్తున్నా తండ్రి. వాటిని ప్రభా మా ప్రార్థన మూలకంగా వాటికి సపోర్ట్ అందజేయటానికి, వాటిని ప్రభా మేము ప్రభా తండ్రి కాపాడుకునటానికి మీ కృపను దయచేతండి, సహాయం చేయండి. ప్రార్థన ప్రభా తండ్రి విడవక నా తండ్రి ఎల్లప్పుడూ మేము ప్రార్థిస్తూ ప్రభా తండ్రి మేము మహింకరంగా జీవించే కృపను మాకు దయచేతండి, సహాయం చేయండి. మాకు అప్పగించిన బాధ్యతలు ప్రతి బాధ్యతను చక్కగా గుర్తించుకొని జ్ఞాపకం ఉంచుకొని ప్రభా మేము ప్రార్థనతో ముందు నడవటానికి కృపను దయచేతండి, సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా తండ్రి యుద్ధం నిమిత్తం కూడా మేము పాసంలో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రినైనా ప్రభా తండ్రి యొక్క శాంతి చర్చలు ప్రభా తండ్రి సంపూర్ణ సఫలం అవటానికి కృపను దయచేయండి తండ్రి, సహాయం చేయండి. ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో హద్దులతో ప్రభా, ఎన్నో ప్రభా కట్టడలతో ప్రభా యొక్క తండ్రినైనా ప్రభా తండ్రి చర్చలు జరుగుతున్నాయి ప్రభా. ఆ కట్టలు మీకు అనుకూలంగా, మానవుడు సంతోషకరంగా, దేశాలకు సంతోషకరంగా, సమాధానంగా ఉండటానికి కృపను దయచే ప్రభా, సహాయం చేయ ప్రభా. మీరే ముందు కార్యం చేసి నడిపిస్తండి, సహాయం చేయండి. మరికంగా ప్రభా మీ దాసుడు దైవజనుడు ప్రభా తండ్రి ధనరాజా గారిని బట్టి మేము పాసులు విజ్ఞాపన చేస్తున్నాం. ఆ ఆపరేషన్ సక్సెస్ గా మీరు నిర్ణయించిన విధానం బట్టి స్తోత్రాలు. కన్నీ ప్రభా ఇంకొన ప్రభా కొద్ది శ్రద్ధతో ప్రభా తనైనా అది చూసుకున్న మీరు మాకు బాధ్యత దయచేసిన తండ్రి, వందన స్తోత్రాలు. ఆ బాధ్యత చక్కగా నిర్వహించి చక్కగా కాపాడుకొని ప్రభావ చక్క కన్ను దృష్టితో ప్రభావ తనైనా తిరిగి మిమ్మల్ని మహింపరిచి కనపరిచే కుప్పని దయచేయమని జ్ఞాపన చేస్తున్నాం ప్రభావ, సహాయం చేయండి. అదేవిధంగా 17వ తారీఖు జరగబోతున్నటువంటి సహోదరి రేచుల యొక్క వివాహ కార్యాన్ని కూడా నా మహింకర ఘనంగా జరిగించి నడిపించమని విజ్ఞాపన చేస్తూ, చేరి వచ్చిన ఈ సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరిచిన తండ్రి వారి యొక్క అవసరం కృప తీర్చమని క్రీస్తు నామన అధ్యయనమునస్తూ ప్రతిమాలు వేడుకొనుచు ఎత్తబడిన వాక్యము వృధా కాకుండా ప్రతి బిడ్డ యొక్క హృదయంలో ఫలించటానికి ప్రభాతాన్ని కొనసాగించడానికి కృపాకారం జరిగించమని క్రీస్తు నామన అధ్యయనమునస్తూ ప్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. మీ అందరి ప్రార్థన చేసినట్టుగా శాంతకుమార్ గారు జ్ఞాపకం చేసిన ప్రకారము చెన్నైలో
దీనదాసురాలు అన్నజోనమ్మ గారు మనవరాలు పెళ్లి కుమారుడు సుఖముగా ఐర్లాండ్ దేశం నుండి వచ్చాడు. 10వ తారీఖున 11వ తేదీన అమ్మగారి కుమారుడు, కోడలు, పిల్లలు ఇంటికి చేరుకున్నారు చెన్నైకి. మీ అందరు ప్రార్థన చేశారు. అన్ని పనులు సుఖముగా జరుగుతున్నాయి. ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. మరి 17వ తేదీ వివాహము మదురైలో, 20వ తేదీ రిసెప్షను. మనందరము ఆహ్వానితులమే. అయితే నేను అనారోగ్య కారణం వల్ల ప్రయాణించట వీలు కలగటం లేదు, నేను వెళ్ళటం లేదు. అయితే మన ప్రార్థనలు పెళ్లి కొరకు, వధూవరులను ఆశీర్వదించట కొరకు మనము ఆశపడి ఉన్నాము. వెళ్ళవలసిన వారు అందుబాటులో ఉన్నట్టయితే, అనుకూలపరిచినట్టయితే తప్పకుండా వెళ్ళగలరు. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. గ్రేస్ మనోరంజనమ్మ గారి ఆశీర్వాదంతో ఈ సభను ముగించుకుందాము. ప్రభు నేర్పిన ప్రార్థన. శక్తి నిరంతరం అమ్మ ఆశీర్వాదం ఇవ్వండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అనిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము వీటిలో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, మరి ముఖ్యంగా అన్నజన్ గృహంలో జరుగుతున్నటువంటి వివాహ సందర్భంగా అన్ని విషయములలో వారికి సకల పరిస్థితులకు తోడైండును కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనములు. వందనాలండి. అందరికీ పేరు పేరున వందనాలు. మరి ఇంతటితో తెలుగు సెషన్